దేవునికి స్తోత్రము. దేవునికి అమూల్యమైన అతి ప్రియులైన ఘనమైన దేవుని ప్రియ బిడ్డలారా, రండి ప్రియులారా, శాంతికి రాజైన మనల్ని పరలోక స్వర్గ మార్గములో స్థిరపరిచే అభివృద్ధిపరిచే దేవుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ఈ వాక్య భాగానికి స్వాగతిస్తాను ప్రియులారా. వాక్యము జీవింపజేస్తుంది, వాక్యము క్రియ చేస్తుంది, వాక్యము ఆరోగ్యం ఇస్తుంది ప్రియులారా. మనల్ని నిత్య వెలుగు మార్గంలో నడిపిస్తుంది. అవును ప్రియులారా, ఈరోజు ఈ క్షణము మనము ధ్యానించబోయే సర్వశక్త భూమి ఆకాశము సృజించిన మన సృష్టికర్త రక్షకుడైన మనల్ని ఇంతవరకు పోషించిన తండ్రి యెహోవా యేసుక్రీస్తు ఆత్మస్వరూపుడైన పరిశుద్ధ దేవుని వాక్యభాగ అంశం ప్రియులారా, నూతన గుణం న్యూ క్యారెక్టర్ అనే అంశభాగం ధ్యానించుకుందాం ప్రియులారా. ధ్యానించుకుపోయే మొదట ప్రార్థన చేద్దాం ప్రియులారా. దేవుని పరిశుద్ధాత్మని సహాయము, శక్తి, అర్థం చేసుకునే పరిశుద్ధాత్మ బుద్ధి అడుగుదాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, దేవదూతలు ఆరాధించే పరిశుద్ధుడా దేవా, నూతన గుణం అనే న్యూ క్యారెక్టర్ అనే అంశాన్ని ధ్యానించుకోబోయే మొదట దేవ నీ సహాయం కోరుతున్నాం తండ్రి. నీవే కృపా సత్య సంపూర్ణుడై ఉన్నావు తండ్రి. నీ శాంతి మార్గంలో మనందరినీ నడిపించాలని కోరుతున్నాం ప్రభువా. మీ వెలుగుని ఈ వాక్య భాగంలో వచ్చి ఉన్న ప్రతి మీ కుమార్తెకు అందించాలని కోరుతున్నాం ప్రభువా. నూతన గుణం ఇచ్చి మనందరినీ మీ ప్రేమ మార్గంలో, కృపా మార్గంలో నడిపించాలని కోరుతున్నాం తండ్రి. యేసయ్యా, నీవే మా రాజు, మీరే మా ప్రేమ స్వరూపుడవు. మిమ్మల్ని బట్టి ఇంతవరకు మేము జీవిస్తున్నాం తండ్రి. మీ శిలువ శక్తితో, మీ పునరుత్థాన శక్తితో మనందరినీ అభిషేకించాలని, మీ సర్వోన్నత కుమార్తెలుగా మార్చాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామంలో మా ప్రార్థన విని ఉత్తరం ఇచ్చినందుకు స్తోత్ర వందనాలు, ఆరాధన చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. రండి ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకోబోయే దేవుని వాక్య భాగ అంశము నూతన గుణం, న్యూ క్యారెక్టర్. మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూసినట్లయితే కొలొస్సే పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము, కొలోసియన్స్ చాప్టర్ 1 వర్స్ 28th వర్డ్. ఇక్కడ మనం చదివితే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఓం ప్రియులారా, పౌలు చెప్తున్నారు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేయవల అవసరత ఉంది. అది ప్రభు ఇచ్చిన కర్తవ్యం. మరలా ఆయన ఎదుట నిలవబెట్టాలి, సంపూర్ణలై చేసి అనేక విశ్వాసులను సమస్త విధమైన జ్ఞానముతో మనము ప్రభుని విశ్వసించే వాళ్ళని నింపాలి. అంతేకాదు బుద్ధి చెప్పాలి, ప్రతి మనిషినికి బోధించాలి, ప్రకటించాలని చెప్తున్నాడు ప్రియులారా. అంటే ప్రతి మనిషిని ప్రభు క్యారెక్టర్లో, ప్రభు స్వభావంలో, గుణంలో ఎదిగించాలి, మార్చాలి అని పౌలు చెప్తున్నాడు. మనందరికీ తెలిసినట్లు ప్రియులారా, మన ఆస్తిని పోగొట్టుకుంటే నష్టమేమీ లేదు. ఆరోగ్యం పోగొట్టుకుంటే ఏదో కొంత పోగొట్టుకున్నట్టే. అంటే ఆ శీలం గురించి వస్తే గుణం ఉన్నట్లు, ఆ శీలం పోగొట్టుకుంటే ఆ సర్వం పోగొట్టుకున్నట్లే. అవును ప్రియులారా. కనుక మనం టీచర్లు కానీ, తల్లిదండ్రులు కానీ పిల్లలకు
మంచి బుద్ధులు నేర్పడంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే చిన్నతనంలో నేర్చుకునే వాటిని వారెన్నడూ మర్చిపోరు. మనం కూడా వాక్యం చదువుతుంటే యేసు ప్రభువు మంచి సుగుణం కలిగిన వాడని గమనించగలం. నీవు ఎవరినైనా అనుకరించాలంటే కూడా ఎవరో హీరో లేక హీరోయిన్ని కాదు, రాజకీయ వ్యక్తులను కాదు, మరియు ప్రసిద్ధ దేవ సేవకులను కూడా కాదు. వారిలో కూడా ఎంతో కొంత పాపం ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తులో మాత్రము ఆయనలో దీనత్వము, విధేయత, కనికరము, ప్రేమ, నిస్వార్థత కాక ఆత్మ ఫలాన్ని ఆయనలో చూడగలం ప్రియులారా. ఇవే ఉత్పన్నమవుతున్నాయి యేసుక్రీస్తులో ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మలో. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22-23 చదివితే యేసు ప్రభువు ఇవి అన్ని గుణాలు ఇచ్చేవాడిగా కనబడుతున్నాడు ప్రియులారా తన పరిశుద్ధాత్మ ద్వారా. మరియు యేసు ప్రభువు పాపం లేనివాడిగా జన్మించాడని మనకు తెలుసు. ఆయనలో పాపం లేదు. ఆయన పాపం లేకుండా జీవించాడు, పాపం లేకుండా మరణించాడు, మరియు పాపం ఆయనని పట్టుకునే శక్తి లేదు. పునరుత్థానుడైనాడు ప్రియులారా. అవును, ఆయనలో తప్పు పట్టుకోవాలని ఎందరో ప్రయత్నించారు, కానీ అందరూ పూర్తిగా ఓడిపోయారు. చివరికి పిలాతు కూడా చేతులెత్తాడు. మీరు ఈ యేసుక్రీస్తు మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు నిజమని కనబడలేదు అని తన చేతులెత్తి కడుక్కున్నాడు నీళ్లతో. అవును ప్రియులారా, అలాంటి గనుడు, నూతన గుణం ఇచ్చే ప్రభు ఉన్నాడు మనకు. లూకా సువార్తలో చూస్తాం ప్రియులారా, ఇది 23వ అధ్యాయం 14వ వచనం. మరియు నజరేయుడైన మన రక్షకుడు యేసు మనకు గొప్ప మాదిరి అయినాడు ప్రియులారా. ఆయనకి సమమైన మాదిరి గలవాడు ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. అవును ప్రియులారా, అయినను యేసుక్రీస్తును మాత్రమే అనుకరిస్తే మన బుద్ధి పోతుందని, పాడైతుందని భయపడేవారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తుతో పాటు అనేకమైన భక్తులను కూడా వెంబడించాలి అని అనుకునేవారు కూడా ఉన్నారు. అనుకరించవచ్చు, కానీ వారు పరిపూర్ణులు కారు అని బైబిలే చెప్తుంది. అవును, యేసుక్రీస్తునందే తండ్రి సమస్త దైవత్వము అవతరించి నివసిస్తుంది గనుక ఆయనను మాత్రమే అనుకరించాలి ప్రియులారా. అప్పుడు బుద్ధి పాడైపోదు. బైబిల్ ప్రకారము మంచి బుద్ధి కలిగి ఉండడం అంటే దేవుని ఎదుట, ప్రజల ఎదుట మనము యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం కలిగి ఉండడమే. అవును ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే చెప్పుకునే ఆచారం కాదు, అది మతం కాదు. ఒక వ్యక్తి దైవజనుడు ఇలాగ చెప్పినారు ప్రియులారా, క్రిస్టియన్ మీన్స్ లయింగ్ ఇన్ ద హార్ట్. అంటే నేను క్రిస్టియన్ అని చెప్పుకునే ప్రతి వ్యక్తి హృదయంలో అబద్ధికుడు అని. ఎందుకంటే అతన్ని చెప్పేవాడు చేసి చూపాలి. చేసి చూస్తే చూసేవాళ్ళే వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తు అనుయాయులు అని అంత్యోక్యంలో యేసుక్రీస్తు అనుయాయులని, క్రైస్తవులని పిలిచారు. అన్యజనులు పెట్టింది ఈ పేరు, కానీ నిజంగా మనము విశ్వాసులు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు రాయబారులు, అనుయాయులు. అంతే, అంచెలంచెలుగా పరిపూర్ణతలోకి వెళ్ళడమే మనము ఈ వాక్యం చెప్తున్న ఉద్దేశం కూడా అదే ప్రియులారా. ఈ వాక్యం చెప్తున్న అంతరార్థం కూడా అదే నాది. అందరము పరిపూర్ణతే పొందాలి ప్రియులారా. యేసుక్రీస్తునందు అందరూ పరిపూర్ణతే మన లక్ష్యంగా ఎంచుకోవాలి. యేసు ప్రభుని పోలికలోకి మనము ఎదిగేంత వరకు ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో ఏదో విధంగా మనము ప్రభు మార్గంలో, సత్యంలో, జీవంలో, శిలువ మార్గంలో, శక్తిలో, సువార్త చాటుటలో ఆయన గుణం ధరించుకుని స్వభావం చూపే జీవితంలో మనం నిమగ్నంగా ఉండాలి ప్రియులారా. దీన్ని సాధించేంతవరకు మీరందరూ అంచెలంచెలుగా ప్రయత్నిస్తున్నాము కూడా. అవును ప్రియులారా, ప్రభు సఫలపరుస్తారు ఒక్క దినం. ఇలాగే
మీరంతా దీనిపై దృష్టి సాధించాలని కోరుతున్నాను ప్రియులారా. అలా చేసినప్పుడే పౌలుతో కూడా మనము ఇలా చెప్పగలము. కొరింథీ 1వ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము ఏమంటే, కొరింథియన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 11 వర్స్ ఫస్ట్ వర్డ్, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పగలం ప్రియులారా. అలాంటి ధైర్యము, స్థైర్యము, శక్తి, నూతన గుణం ప్రభు మనకు ఇవ్వనుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, సృష్టికర్తుడా, రక్షకుడా, పోషకుడా, భూమి ఆకాశము సృజించినవాడా, తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ప్రియ యేసయ్య, నిన్ను పోలి మేము నడుచుకొనుటకు నీ కృప మాకు కావాలి స్వామి. మేము అందరూ ఈ దేహంలో ఉన్నంతకాలము నా లోపల, మనందరి లోపల శరీరానికి ఆత్మకు ఎప్పుడు యుద్ధం ఉంటుందని ప్రభువా నీకే తెలుసు. అవును ప్రభువా, శరీర కోరికలను జయించి నీ పరిశుద్ధ ఆత్మ అనుసారంగా నడుచుకొనుటకు నాకు ఈ వాక్యములు వచ్చిన ప్రతి నీ ప్రియ కుమార్తెకు నీ స్వర్గ శక్తి అయిన పరిశుద్ధాత్మన సహాయము, అభిషేకము, అనుగ్రహము అనుగ్రహించండి. ఇలా మీరు మీ పిల్లలైన మనకు మంచి త్రోవలో నడిపించాలని కోరుతున్నాం తండ్రి. సాతానుని ఆయన పెట్టే తంత్రములను జయించడానికి కృప చూపండి. శరీరము, లోకము, సాతాన్ని, మరణాన్ని జయించడానికి ప్రభువా మీ పునరుత్థాన శక్తిని అనుగ్రహించండి మనందరకు. ఇలాంటి మహిమగల కార్యాన్ని మీ పిల్లల మధ్యంలో జీవితంలో చేస్తున్నారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో సకల ఘనమానం మహిమ మీకే సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, పరలోక నివాసి యేసు నామములో. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్. అవును ప్రియులరా, నూతన గుణం, న్యూ క్యారెక్టర్ అనే ఒక చిన్న వాక్య భాగం వింటి ప్రియులరా. ఆఖరి వచనం చూసి ముగిద్దాం ప్రియులరా. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనము, స్లామ్స్ 26th చాప్టర్ వర్స్ 11th వర్డ్. ఇక్కడ చదివితే, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. ప్రియులారా, దావీదు చెప్తున్నారు, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను తండ్రి, నీ ముందర నన్ను విమోచించు, శత్రువుల నుండి, నా పరిస్థితుల నుండి, చీకటి నుండి నన్ను కరుణింపుము అంటున్నాడు. మేము కూడా యథార్థవంతులుగా నడుచుకుని ఆ ప్రభుని అడుగుదాం ప్రియులారా. ప్రభువా, నన్ను విమోచించుము, నన్ను కరుణించుము, నన్ను విమోచించుమని అడుగుదాం ప్రియులారా. అలాంటి ఘనుడైన ప్రభు మనకున్నారు. ప్రభువే మన నీతి కిరీటమైన ప్రియులారా. ఆయన మన తేజో ప్రకాశమైనారు. ఆయన క్షమిస్తే మన క్షమాపణ పొందగలము, ఆయన అనుగ్రహిస్తే అనుగ్రహం పొందగలము. ప్రభువా, నీవు ఆరోగ్యం ఇస్తే ఆరోగ్యం పొందుతాము, ప్రభువా మీరు రక్షిస్తే రక్షణ పొందుతాము అని అడుగుదాం ప్రియులారా. అంతేకాదు, ఆయన మన పాపములు బహుఘోరమైనవి కూడా అయితే ఆయన నామమును బట్టి మనందరినీ క్షమిస్తాడు ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయనని ప్రేమించే వారికి బోధిస్తాడు ప్రియులారా. అంతేకాదు, ఆయన తన త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవని మనకి చెప్తారు. తన మార్గంలో దీనులై నడిపిస్తాడు. అలాంటి మహాధన్యత, నూతన గుణం మనందరికీ వాక్య భాగంలో కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. దేవుని చిత్తమైతే ప్రియులారా, మరొక వాక్య భాగంలో కలుద్దాం. అంతవరకు తండ్రి ఇచ్చే
నూతన గుణం మీ అందరి తోడు ఉండునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో శక్తితో, ఆరోగ్యముతో, అభిషేకముతో, మీ కుటుంబంతో, మీ సంఘముతో, మీ చేతి పనులతో, యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.